హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. 10వ తరగతి పాస్ అయిన వారికి భారీ ప్రభుత్వ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దాంట్లో అటవీ శాఖలో ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలకి విడుదలైంది. ఒకే కామన్ ఎగ్జామ్ అయితే మెట్రికులేషన్ లెవెల్కి అయితే జరుగుతుంది. దాంట్లో టోటల్ 1535 పోస్టులు అయితే ఉన్నాయి. ఇది మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగము. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏజ్ వచ్చేటికి 18-33 సంవత్సరాలు మనం అప్లై చేసుకోవచ్చు. మహిళలకైతే ఫీజు లేదు. శాలరీ అయితే మనకు 45,000 నుంచి మొదలవుతుంది. పర్మనెంట్ ఉద్యోగము. లాస్ట్ డేట్ వచ్చేటికి 28/6/2026 కల్లా మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి. మొదలుగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి అండమాన్ అండ్ నికోబార్ అడ్మినిస్ట్రేటివ్ నుంచి సెక్రటరేట్ నుంచి రావడం అయితే జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేటోటికి ఇవ్వడం అయితే జరిగింది. రిక్రూట్మెంట్ నోటీసు కంబైన్డ్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్ అంటే 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో చాలా రకాల జాబులు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ జాబులు, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబులు, తర్వాత డ్రాఫ్ట్స్ మ్యాన్, తర్వాత సర్వేయరు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్ కోసం, తర్వాత మజుందర్ కమ్ అటెండర్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ట్రాక్టర్ డ్రైవర్ జాబ్స్, చాలా వెటనరీ డాక్టర్స్, తర్వాత వెటనరీ అసిస్టెంట్, మోటార్ మెకానికల్, డ్రాఫ్ట్స్ మ్యాన్, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, తర్వాత ఫారెస్ట్ గార్డు. నేనైతే దీంట్లో ఫారెస్ట్ గార్డు కోసం మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా ఎక్కువ పోస్టులు దీంట్లో అయితే ఉన్నాయి. తర్వాత మీకు ఎలిజిబిలిటీ సర్వేయర్కి ఎలిజిబిలిటీ ఉన్న మీకు స్టాఫ్ కార్ డ్రైవర్ కానీ, హెవీ మోటార్స్ వెహికల్స్ కానీ, తర్వాత స్కూట్నీ కానీ, లాన్సర్ కానీ, ఆయిలర్ కానీ, కుక్కు కానీ, తర్వాత ఎవరికి ఎలిజిబిలిటీ ఉన్నా అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ నేను అన్నిటికి క్వాలిఫికేషన్ ఒకటే ఉంటుంది. దీనికి 10th క్లాస్ సర్టిఫికేట్ కాబట్టి ఒక ఎగ్జామ్ రాస్తే వీటికన్నీ ఎలిజిబిలిటీ. ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అయితే రెగ్యులర్ మజూందర్ కూడా ఇక్కడ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ దానికోసం పెట్టుకోండి. తర్వాత మనకి మల్టీ టాస్కింగ్ కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్లో మనకి లెవెల్ 1లో కూడా ఇక్కడ వేకెన్సీలు ఎక్కువ అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ వేకెన్సీలు అయితే మనకి ఫారెస్ట్ గార్డ్కి అయితే ఎక్కువ వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయంటే మనకి ఇక్కడ అన్నీ వచ్చి రకాలన్నీ కలిపి చాలా రకాల పోస్టులు అయితే ఎలక్ట్రీషియన్ కోసం అయింది, మెకానికల్ కోసం అయితే ఉంది. తర్వాత మనకి హెవీ వెహికల్ డ్రైవర్స్ కోసం ఉన్నాయి. తర్వాత టెక్నీషియన్ లెవెల్ జాబ్స్ అయితే ఉన్నాయి. తర్వాత లైన్ మ్యాన్ జాబ్స్ అయితే ఉన్నాయి. అన్నీ కలిపి టోటల్ 194 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. టోటల్ మనకి 1535 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 704 వేకెన్సీలు. వాళ్ళ కేటగిరీ వైజ్ అయితే మనకి వేకెన్సీలు అయితే డివైడ్ చేయడం అయితే జరిగింది. దీనికి ఎలిజిబిలిటీ ఉన్నవారు మనకి ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి మొదలవుతుందంటే 8/6/2026 నుంచి అయితే మనకి లింకు అవైలబుల్గా ఉంటుంది. 28/6/2026కి క్లోజ్ అయిపోతుంది. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది వెబ్సైట్. ఆ లింక్ నుంచి మీరైతే దీన్ని ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇండియన్ నేషనల్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్ వారు, తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ స్టేట్ వారైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి మేలు ఫీమేల్కి 18-30 సంవత్సరాలు జనరల్ క్యాండిడేట్స్ గ్రూప్ బి పోస్టులకి, మేలు తర్వాత 18-37 సంవత్సరాలు గ్రూప్ సి పోస్టులకి, తర్వాత ఫీమేల్కి 18-38 సంవత్సరాల వరకు గ్రూప్ సి పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరియు ఎస్సీ ఎస్టీ వారికి 5 years, తర్వాత ఓబీసీ వారికి 3 years, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అన్రిజర్వ్డ్ 10 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా ఎంప్లాయ్ అయితే ఉన్నారనుకోండి, వారు గ్రూప్ సి పోస్ట్లో ఉండి 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్టీ వారు అయితే 45 years దాకా అప్లై చేసుకోవచ్చు. 3 years రెగ్యులర్గా జాబ్ అయితే చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. పేమెంట్ అయితే మనకి ₹100 చేయవలసి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత టేబుల్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సౌత్ అండమాను, నార్త్ మిడిల్ అండమాను, నికోబార్ డిస్ట్రిక్ట్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్సీ, జనరల్
న్యూమరికల్ ఎబిలిటీడ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 120 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ డిజిబిలిటీ అయితే 120 మినిట్స్ ప్లస్ 40 మినిట్స్ ఎక్స్ట్రా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అయితే 0.25 మార్క్స్ అయితే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఇక్కడ పూర్తిగా మనకి ఏం సిలబస్ చదవాలనేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ని అయితే పూర్తిగా మీరు ఫినిష్ చేసి ఎగ్జామ్ అయితే రాయండి. ఇక్కడ 10th క్లాస్ చదివిన వారు అన్ని పోస్టులు అయితే అప్లై చేసుకునే అవకాశం ఉంది కదండి. ఇలాంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఈ నోటిఫికేషన్ లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, పిన్ చేయడం జరుగుతుంది. లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఎలిజిబిలిటీ ఉన్నవారే అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.